తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర రాజకీయ యుద్ధానికి తెరలేపింది. గ్రౌండ్లో బీఎల్ఓలు తిరగడం లేదంటూ ప్రతిపక్షాలు గులాబీ బాణాలు గురిపెడుతుంటే క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దేందుకే తాము ఈసీని ఆశ్రయించామంటూ కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. ఈ సవరణల వెనుక జరుగుతున్న అంకెల గారడీ ఏంటి? అసలు ఓటర్ల జాబితాపై రేగుతున్న ఈ పొలిటికల్ హీట్ వెనుక ఉన్న ఇన్సైడ్ స్టోరీ ఏంటి? గడప గడపకు చేరని సర్, పూర్తిగా అందని ఎన్యూమరేషన్ పత్రాలు, అసలు ఫారాలే అందలేదంటూ క్షేత్రస్థాయిలో ఓటర్ల గగ్గోలు. చాలా చోట్ల బీఎల్ఓలు అసలు ముఖమే చాటేశారంటూ విపక్షాల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల పర్వం. అవును, తెలంగాణలో ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియ సాగుతున్న తీరుపై ఇప్పుడు రాజకీయ రచ్చ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం శివారు కాలనీలు, హైటెక్ గేటెడ్ కమ్యూనిటీల్లో పరిస్థితి దారుణంగా తయారైందని అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి వివరాలు సేకరించకుండానే ఏసీ రూముల్లో కూర్చొని ఫారాలు పనిచేసినట్లు టిక్ మార్కులు పెట్టేస్తున్నారనే ఆరోపణలను విపక్షాలు బలంగా తెరపైకి తెస్తున్నాయి. నిర్ణీత గడువుల్లోగా టార్గెట్ పూర్తి చేయాలనే ఒత్తిడితో అధికారులు తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు చెప్తున్న ఈ అంకెల గారడీ ఏంటో చూస్తే ఫారాల పంపిణీలో చూపిస్తున్న దూకుడు డిజిటలైజేషన్ దగ్గరకు వచ్చేసరికి నత్తనడకన సాగుతుండడమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. అవును, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,26,26,448 మంది ఓటర్లుంటే అందులో 99.98% మందికి, అంటే దాదాపు అందరికీ ఫారాలు పనిచేశామని అధికారులు లెక్కలు చూపిస్తున్నారు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ నెల 13 సాయంత్రం 6 గంటల వరకు కేవలం 42.78% మంది ఓటర్ల వివరాలు మాత్రమే డిజిటలైజ్ కావడం గమనార్హం. అంటే సగం కంటే ఎక్కువ మంది డేటా ఇంకా కంప్యూటర్లోకి ఎక్కనే లేదు. ఈ జాప్యంపైనే ఇప్పుడు ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని కటకటాల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈ పెండింగ్ లెక్కల వెనుక ఉన్న అసలు రహస్యం జిల్లాల వారీ గణాంకాలను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఆ జిల్లాల వారీ గణాంకాలను పరిశీలిస్తే పల్లెలు పరిగెడుతుంటే పట్టణాలు పడకేస్తున్న వైనంపై ఇప్పుడు సరికొత్త పొలిటికల్ డిబేట్ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో చూస్తే గ్రామీణ ప్రాంతాలు డిజిటలైజేషన్లో ముందంజలో ఉన్నాయి. 75.44%తో యాదాద్రి జిల్లా అగ్రస్థానంలో నిలవగా నల్గొండ, కొమరంభీం, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాలు 60% పైగా పూర్తి చేసి దూసుకుపోతున్నాయి. కానీ అక్షరాస్యాలు, ఐటీ నిపుణులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ పరిధిలోని జిల్లాల్లోనే పనితీరు అత్యంత దారుణంగా పడిపోవడం విశేషం. గ్రామాల్లో అంత వేగంగా సాగిన ప్రక్రియ నగరానికి వచ్చేసరికి ఎందుకు బ్రేకులు పడిందనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. నగర ఓటర్లు ఓటు హక్కుపై అనాస్తకంగా ఉన్నారా, లేక ప్రభుత్వ యంత్రాంగమే నిర్లక్ష్యంగా ఉందా అన్న అనుమానాలకు బలం చేకూరుస్తూ కేవలం 13.71%తో మేడ్చల్ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 17.22%, రంగారెడ్డి 28.11%తో వెనుకబడిపోయాయి. ఈ 3 జిల్లాల్లోనే ఓటర్ల సంఖ్య భారీగా ఉండడం, డేటా ఎంట్రీ ఆలస్యం కావడంతోనే రాష్ట్ర సగటు పడిపోయిందని అధికారులు చెప్తున్నారు. ఈ నెల 24వ తేదీతో ఈఎఫ్ స్వీకరణ గడువు ముగియనుండడంతో డిజిటలైజేషన్ వేగాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టామని యంత్రాంగం అంటోంది. అయితే ఈ తక్కువ సమయంలో అంత భారీ టార్గెట్ ఎలా సాధ్యమంటూ విపక్షాలు బల్లగుద్ది ప్రశ్నిస్తుంటే సరిగ్గా ఇదే ఉత్కంఠ రేపుతున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. విపక్షాల ఆరోపణలకు చెక్ పెడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు దక్కాలనే డిమాండ్తో కాంగ్రెస్ నేరుగా ఈసీ తలుపు తట్టింది. తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ గడువును పొడిగించాలంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. హైదరాబాద్లోనే 4,500 పోలింగ్ స్టేషన్లలో ఓటర్ల సవరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని, కేవలం 21% పూర్తయిందని, అందుకే గడువు పొడిగించాలని
కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వ్యవస్థలను సక్రమంగా నడపలేక ఇప్పుడు గడువు పొడిగింపుల పేరుతో కాలయాపన చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఎదురుదాడికి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఓటు హక్కుపై జరుగుతున్న ఈ ప్రచారం ఎటు దారి తీస్తుందనే ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో 15 శాసనసభ నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి ఓటర్ల సవరణ నత్తనడకగా స్లోగా బిఎల్ఓలకు సరి అయినటువంటి మార్గదర్శకత్వం లేక లేదా బిఎల్ఏలు కూడా సరి అయినటువంటి పని చేయకనా కారణాలు ఏమైనా 15-20% కూడా కానటువంటి పరిస్థితి. ఇంకా 10 రోజుల గడువు మాత్రమే ఉంది. అందుకే మేమంతా గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్టీ అధ్యక్షులము, మా ఎన్నికల కమిషన్ చూసే రాజేష్తో సహా అందరం కూడా ఎన్నికల కమిషన్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కలిసినాం. ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేసినాం. హైదరాబాద్ లో కొంత ఈ ఎన్నికల ఓటర్లకు సంబంధించినటువంటి సవరణ ప్రక్రియ వేగవంతంగా క్షేత్రస్థాయిలో జరిగే విధంగా బిఎల్ఓలకు అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజీలు హైదరాబాద్ చుట్టుముక్కల చాలా ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా 4500 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాక మేడ్చల్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, తెలంగాణ అర్బన్ లో కొంత ఓటర్ల సవరణ సరి అయిన విధంగా జరగటం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో బాగా జరుగుతూ ఉంది. కాబట్టి అర్బన్ ప్రాంతాల్లో మరి మైగ్రేషన్ ఉండొచ్చు, లేకపోతే షిఫ్టింగ్ ఉండొచ్చు, సరి అయినటువంటి అనేక రకాల కారణాల వల్ల కావచ్చు. ఏదేమైనా మరి స్పందన తక్కువ ఉన్నటువంటి సందర్భంలో కొంత విద్యార్థుల భాగస్వామ్యం కూడా తీసుకోమని కోరడం జరిగింది. మేము ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారిని విద్యాశాఖకు ఆదేశాలు ఇప్పించి వాళ్ళందరి భాగస్వామ్యాన్ని కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఒక అర్హత కలిగిన ఓటర్ కూడా కోల్పోవద్దని ముందు నుంచి కూడా మేము క్షేత్రస్థాయిలో మా పార్టీ నిర్మాణాన్ని ఉపయోగిస్తా ఉన్నాం. బిఎల్ఓలు ఇళ్లకు రావడం లేదని ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అటు ప్రతిపక్షాలు అస్త్రంగా మార్చుకుంటుంటే అర్హత కలిగిన ఒక్క ఓటు కూడా పోకూడదనేదే తమ తాపత్రయమని అధికార పక్షం వాదిస్తోంది. ఓటు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావనే ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు క్యాడర్ చురుగ్గా పనిచేయాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. పొలిటికల్ పార్టీల మధ్య మాటల యుద్ధం ఎలా ఉన్నా మరి కాంగ్రెస్ నేతల విజ్ఞప్తిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తుంది? గడువు పెరుగుతుందా లేక ఈ మిగిలిన రోజుల్లోనే యంత్రాంగం అద్భుతం చేస్తుందా అనేది చూడాలి.